Okay, I wish you good to all. This is my self introduction to me, and this is Karthik. I have completed my diploma in Government Polytechnic College, Nellore, and present I am pursuing NB Institute of Science and Technology final year in BTech Civil Engineering. So present I have to complete the syllabus from THEODOLITE Introduction to the Trans Competitions, and this entire syllabus is framed as an examination point of view only. So each and every topic I have to explain in a brief and descriptive manner only. So first of all, what is meant by theodolite surveying? So theodolite అనేది ఎందుకు యూస్ చేస్తాం? To measure the horizontal and vertical angles. So what is the instrument you have to use for the theodolite surveying is theodolite. So this is meant for the theodolite surveying. So theodolite is an instrument used for the measurement of vertical and horizontal angles. So every instrument or every topic there is sub classification is there. So that's why this has one of the classification transit theodolite and non-transit theodolite. So transit theodolite అంటే ఏంటి? సో ఏదైనా ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా గుర్తొస్తుంది అనమాట. సో రెండు గుర్తుపెట్టుకోవడం వల్ల ఆల్టర్నేటివ్ కన్ఫ్యూషన్ కూడా అరైజ్ అవుతుంది. సో కాబట్టి ట్రాన్సిట్ థియోడలైట్ అంటే ఏంటి? సో ఎక్కడైతే టెలిస్కోపు వర్టికల్ ప్లేన్లో విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ యాక్సిస్ 180 degrees కానీ రొటేట్ చేస్తే అది ట్రాన్సిట్ థియోడలైట్. దీనికి జస్ట్ ఆపోజిట్ నాన్ ట్రాన్సిట్ థియోడలైట్. సో ట్రాన్సిట్ థియోడలైట్ అంటే ఏంటి? యూ షుడ్ బి రొటేటెడ్ అరౌండ్ 180 degrees along horizontal axis with respect to vertical plane. That's all. And non-transit theodolite ki another names ఏమైనా ఉన్నాయంటే plain theodolites, Y theodolites. The note is to be, so non-transit theodolites are mainly used for these days. So non-transit theodolites are obsolete. By means it should be not used in for the measurement of angle computations. And reasons why using theodolite. Why the reason using theodolites is to measure vertical angles, horizontal angles, magnetic bearings, deflection angles, and horizontal distance between 2 points, vertical height of an object, determine elevation of 2 points, and prolonging of line. So prolonging of line wherever the road intersections are there, or wherever layout of roads are there, అండ్ లాంగిట్యూడినల్ ఎలివేషన్స్ క్రాస్ సెక్షన్స్ ఎక్కడైతే యూస్ చేస్తామో అటువంటి దగ్గర ప్రొలాంగింగ్ చేసుకుంటాం. ఎందుకంటే రోడ్స్ అనేటివి ఎండ్ అవ్వవు కదా, ఎలాగ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వర్టికల్ యాంగిల్స్ అంటే ఎలాంగ్ ది హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్కి కొంత సబ్టెండెడ్ ఇంక్లినేషన్ ఇస్తే అది వర్టికల్ యాంగిల్. సో ఎలాంగ్ ది లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ సైట్లో బైసెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ని అది హారిజాంటల్ యాంగిల్. మ్యాగ్నెటిక్ బేరింగ్స్ డిఫ్లెక్షన్ యాంగిల్స్. బేస్డ్ ఆన్ ది traverse computations you have to deduct it by 180 degrees or 360 degrees. Okay, next component parts. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎప్పుడైనా సరే ఏ వస్తువు కొన్నా కూడా ఏ పని చేసినా కూడా మనం తెలుసుకొని చేస్తాం. సరే అలాగే ఏ ఇన్స్ట్రుమెంట్కి ఏమేమి పార్ట్స్ ఉన్నాయో దాని యూజెస్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి కాంపోనెంట్ పార్ట్స్. సో ఎగ్జామ్లో కూడా అడిగే 1-2 బిట్లు అడిగేదానికి కూడా ఛాన్స్ ఉండే టాపిక్ కూడా కావచ్చు ఇది. అండ్ ఫస్ట్ ట్రైవెట్ అనేది ఎక్కడ ఉంటుంది? బాటమ్ ప్లేట్లో. దీన్ని ఈ ట్రైవెట్ అనేది ఏ టైట్ని క్యారీ చేస్తుంది? ఒక థ్రెడెడ్ బోల్ట్ని. ఈ థ్రెడెడ్ బోల్ట్ని యూస్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఇన్స్ట్రుమెంట్ థియోడలైట్ అనేది ప్లేస్ చేసి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైబ్యాక్ అనేది ఏ షేప్లో ఉంటుంది? ట్రయాంగులర్ ప్లేట్. సో ఇది ఫుట్ స్క్రూస్ని క్యారీ చేస్తుంది. సో ఇక్కడ లెవెలింగ్ అనేది దేని ద్వారా చేస్తాం? బాల్ అండ్ సాకెట్ అరేంజ్మెంట్. ఇది దేనికి దగ్గర ఉంటుంది? ఫుట్ స్క్రూస్ దగ్గర. నెక్స్ట్ లెవెలింగ్ హెడ్. సో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఎక్కడైతే ట్రైబ్యాక్ ఫుట్ స్క్రూస్ మొత్తం కంబైన్ అయి ఉంటాయో దాన్ని లెవెలింగ్ హెడ్ అంటాం. నెక్స్ట్ స్పిండల్. సో మొత్తం ఇన్స్ట్రుమెంట్లో 2 యాక్సెస్ ఉంటాయి, ఒకటి ఇన్నరు, ఇంకోటి అవుటర్. ఇన్నర్ యాక్సిస్ అనేది సాలిడ్, అవుటర్ యాక్సిస్ అనేది హాలో. నెక్స్ట్ లోయర్ ప్లేట్. దీనికి ఇంకొక పేరు ఏదైనా ఉందంటే స్కేల్ ప్లేట్. సో ఈ స్కేల్ ప్లేట్ అనేది ఒక లెవెల్డ్ గ్రాడ్యుయేటెడ్ స్కేల్. ఇది ఎంత వేరీ అవుతుంది? 0 to 360 degrees. ఈచ్ డిగ్రీ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం? 3 parts. అంటే లీస్ట్ కౌంట్ ఎంత ఉంటుంది? 20 seconds లేకపోతే 30 minutes అట్లా. సో దేనికైనా దీంట్లో 2 స్క్రూస్ ఉంటాయి, ఒకటి క్లాంప్ స్క్రూ, ఇంకోటి ట్యాంజెంట్ స్క్రూ. క్లాంప్ స్క్రూ ఎందుకు యూస్ చేస్తాం? ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక సైడు ఫేస్ లెఫ్ట్ అబ్జర్వేషన్ తీసుకుంటాం, ఫేస్ రైట్కి డిస్టర్బ్ అవ్వకూడదు, అదే ఫేస్ రైట్కి టర్న్ కాకుండా. నెక్స్ట్ ట్యాంజెంట్ స్క్రూ, మనకి అక్యురేట్ రీడింగ్ కావాలి, ఇన్ మినిట్స్లో సెకండ్స్లో కూడా తేడా లేకుండా, అటువంటప్పుడు ట్యాంజెంట్ స్క్రూ యూస్ చేస్తాం. నెక్స్ట్ అప్పర్ ప్లేట్. ఇట్ ఈస్ అటాచ్డ్ ఇన్ ఇన్నర్ యాక్సిస్. ఈ అప్పర్ ప్లేట్లో 2 స్కేల్స్ ఉంటాయి, వెర్నియర్ ఏ అండ్ బి.
ఇక్కడ కూడా 2 స్క్రూస్ ఉన్నాయి, ట్యాంజెంట్ స్క్రూ, క్లాంప్ స్క్రూ. రెండింటి ఇంపార్టెన్స్ మనం చెప్పాం. ట్యాంజెంట్ స్క్రూ ఎందుకు యూస్ చేస్తాం? వేర్ ఎవర్ ది హ్యావ్ టు నీడ్ అక్యురసీ అండ్ ప్రిసైజ్నెస్. అండ్ క్లాంప్ స్క్రూ ఎప్పుడు యూస్ చేస్తాం? వేర్ ఎవర్ ది ఇన్స్ట్రుమెంట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ టు ది అదర్ ఫేస్ లెఫ్ట్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్, ప్లేట్ బబుల్. దీస్ ఆర్ మెంట్ ఫర్ ది లెవెలింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో ప్లేట్ బబుల్ అనేది ఎలా ఉంటుంది? 2 సైడ్స్ వర్టికల్, అదర్ ఎండ్స్ చాంఫియర్. సో ఇది ఒక స్పిరిట్, ఓకేనా. ఎథైల్ ఆల్కహాల్ అనేది యూస్ చేసి దాంట్లో ఉంటుంది. ఈ ప్లేట్ బబుల్ ఎందుకు? అప్రాక్సిమేట్ లెవెలింగ్ ఎప్పుడు ట్రైపాడ్ మీద ప్లేస్ చేసిన తర్వాత. స్టాండర్డ్ ఏ ఫ్రేమ్. ఈ స్టాండర్డ్ ఏ ఫ్రేమ్ అనేది ఏంటంటే ఇది వర్టికల్ స్కేల్ని క్యారీ చేస్తుంది అలాంగ్ విత్ వెర్నియర్ స్కేల్స్. ఈ స్టాండర్డ్ ఫ్రేమ్ ఎలా అంటే wherever 2 angles are lashed together to form an alphabet shape like A. సో దీన్ని స్టాండర్డ్ ఫ్రేమ్ అంటాం. నెక్స్ట్, టెలిస్కోప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోకసింగ్, క్లాంపింగ్ అండ్ ట్యాంజెంట్ స్క్రూ. సో ఫోకసింగ్ స్క్రూ అంటే వేర్ ఎవర్ ది హ్యావ్ టు బైసెక్ట్ ది ఆబ్జెక్ట్. సో డైరెక్ట్గా మనం చూడంగానే కూడా ఫోకస్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపించదు. అటువంటప్పుడు ఏం చేస్తాం? అక్కడ పారలాక్స్ ఎర్రర్ అనేది ఉన్నట్టు. అటువంటి ఎర్రర్ని రిమూవ్ చేయడానికి మనం యూస్ చేసేది ఫోకసింగ్ స్క్రూ. వేర్ ఎవర్ ది ఆబ్జెక్ట్ ఈస్ టు బి నాట్ అపియర్, యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫోకసింగ్ స్క్రూ అండ్ బైసెక్ట్ ది ఆబ్జెక్ట్ కరెక్ట్లీ. రొటేట్ అబౌట్ హారిజాంటల్ యాక్సిస్ ఇన్ వర్టికల్ ప్లేన్. ఈ టెలిస్కోపు ఎలా రొటేట్ చేస్తాం? హారిజాంటల్ యాక్సిస్, వర్టికల్ ప్లేన్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎలాంగ్ వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ యాక్సిస్ అంటే ఏం థియోడలైట్ అని? ట్రాన్సిట్ థియోడలైట్, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, వర్టికల్ సర్కిల్. ఇట్ ఈస్ రిజిడ్లీ ఫిక్స్డ్ టు ది టెలిస్కోప్, మూవ్స్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 quadrants. సో వర్టికల్ స్కేల్ అనేది రిజిడ్గా ఫిక్స్ చేసి ఉంటాం దేనికి? టెలిస్కోప్కి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గమనించాల్సింది, ఇక్కడ వెర్నియర్ స్కేలు సి అండ్ డి ఉంటాయి. హారిజాంటల్ స్కేల్లో వెర్నియర్ ఏ అండ్ బి. ఇక్కడ ఈచ్ క్వాడ్రంట్ ఎంత వేరీ అవుతుంది? 0 to 90 degrees. అంటే 4 quadrants ఉంటాయి. వెర్నియర్ సిడి అనేది క్యారీ చేస్తుంది ఏంటి? వర్టికల్ సర్కిల్. సింపుల్. నెక్స్ట్, ఇండెక్స్ బార్. సో ఇండెక్స్ బార్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టీ ఫ్రేమ్. ఇట్ క్యారీస్ సి అండ్ డి వెర్నియర్స్. సో ప్రజెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏ ఫ్రేమ్ కాకుండా టీ ఫ్రేమ్ కూడా వస్తుంది. ఎందుకంటే ట్యూబులర్ కంపాస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నారు. సో ట్యూబులర్ కంపాస్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ ల్యాష్డ్ టుగెదర్ ఇంక్లైన్స్ ఫామ్ అనేది ఈ ఆల్ఫాబెట్ ఏలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా మారిపోతుంది మ్యానుఫ్యాక్చరర్కి. అందుకని ఏం చేస్తున్నా అంటే టీ ఫ్రేమ్స్ కూడా ఇన్స్ట్రుమెంట్స్లో ఫ్రేమ్ చేస్తున్నారు. దానికి ఇంతకుముందు చెప్పిన స్టాండర్డ్ ఏ ఫ్రేమ్, ఇప్పుడు టీ ఫ్రేమ్ ప్రొవైడ్ చేయడం వల్ల దానికి ఇండెక్స్ బార్ అని కూడా పేరు పెట్టుకున్నారు. ఆల్టిట్యూడ్ బబుల్. ఇట్ ఈజ్ ఎన్ లాంగ్ సెన్సిటివ్ బబుల్. లాంగ్ సెన్సిటివ్ బబుల్ ట్యూబ్ అంటే సెన్సిటివ్ అంటే ఎప్పుడైతే దానికి చిన్న మైన్యూట్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మనం తీసుకునే రీడింగ్స్ కూడా మారిపోతాయి. అండ్ ఇట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఎట్ టాప్ బాక్స్ ఇండెక్స్ బార్. ఆల్టిట్యూడ్ బబుల్. ఆల్టిట్యూడ్ మీన్స్ ఇట్ షుడ్ బి అబౌవ్ ది లెవెల్ ఆఫ్ object you have to place it, and it should be level while taking vertical angles. So wherever you have to take in the vertical angles, this altitude bubble should be in center. Wherever you have to take in the horizontal line of bisecting the object, you have to level the plate bubble. And compass, it is in circular compass box. So you have to know the importance of what is the importance of compass box. So what is the use of compass box? Wherever you have to determine the magnetic bearings and deflection angles. Next, in modern theodolites there is an provision of trough compass and tubular compass. సో ముందుగానే మనం చెప్పుకున్నాం టీ ఫ్రేమ్ ఎందుకు పెట్టుకుంటానని. సో ఎక్కడైతే ట్యూబులర్ కంపాస్, ట్రఫ్ కంపాస్ వస్తుందో ఈ కంపాస్ వల్ల యూస్ ఏంటి? మనం ప్లాటింగ్ చేసేటప్పుడు మనకి నార్త్ డైరెక్షన్ అనే ఓరియంటేషన్ కావాల్సి ఉన్నప్పుడు ఈ ట్రఫ్ కంపాస్ అని యూస్ చేస్తాం. సో ఇది ఒక మైనార్ ఇన్స్ట్రుమెంట్ కూడా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ట్రైప్యాడ్. ట్రైప్యాడ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి? అసలు మెయిన్ కాంపోనెంట్ ట్రైప్యాడ్. ఎందుకంటే మనకి సపోర్ట్ టోటల్ ఇన్స్ట్రుమెంట్ అంతా క్యారీ చేసేది ట్రైప్యాడ్ మాత్రమే. దీనికి 3 సాలిడ్ లెగ్స్ ఉంటాయి. ఈ సాలిడ్ లెగ్స్ ఇంకో పేరు ఏం పేరంటే ఫ్రేమ్డ్ లెగ్స్. దీనికి పాయింటెడ్ ఐరన్ షూస్ అనేటివి బాటంలో పెట్టుంటాం. ఎందుకు? మనకి ల్యాండ్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనకి అప్రాక్సిమేట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే సో కరెక్ట్గా మనం ఫిరమ్గా ఎంబీడెడ్ చేయాలి. అలా ఎంబీడెడ్ చేయాలంటే యూ హ్యావ్ టు నీడ్ ది షార్ప్ షూ పాయింట్స్ అట్ ది ఎండ్స్ ఆఫ్ ది లెగ్స్ ఆఫ్ ది ట్రైప్యాడ్ స్టాండ్. అండ్ ఇట్ షుడ్ బి క్యారీ అండ్ థ్రెడెడ్ ప్లేట్ విత్ వింగ్ నెట్. సో ఈ వింగ్ నెట్ వల్ల యూజ్ ఏంటి? యూ హ్యావ్ టు ఫిక్స్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఏ ఫిరమ్ మేనర్.
And what is the threaded plate? You have to fix this wing nut with a firm manner with respect to threaded bolted provision. And optical plummet. So what is the main use of optical plummet? It should be consist of an magnifying glass used as an centering device. So whole arrangement of the instrument అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా సెంటరింగ్ ఉందా లేదని తెలియాలంటే మనం 2 మెథడ్స్ చేస్తాం. ఒకటి స్టోన్ బాటమ్ నుంచి డ్రాప్ చేస్తాం, రెండవది ప్లంబ్ అప్ పెడతాం. కానీ ప్లమ్మెట్ వల్ల యూజ్ ఏంటంటే మనం చేసిన వర్క్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ద మెయిన్ యూజ్ ఆఫ్ ఆప్టికల్ ప్లమ్మెట్ ఈస్ వేర్ ఎవర్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ టు బి ప్లేస్ ఈస్ ది ఎంటైర్ అడ్జస్ట్మెంట్ విల్ బి సెంటర్డ్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ పార్ట్ వచ్చేసి డెఫినేషన్స్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ నోయింగ్ అబౌట్ ది డెఫినేషన్స్ ఈస్, సో మనం యూస్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్లో ఏమైతే పర్పస్ కోసం యూస్ చేస్తున్నామో ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. సో అటువంటప్పుడు వాటికి తెలిసిన టెర్మినాలజీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కూడా ఏంటంటే ఈ టాపిక్కే. ఎందుకంటే చాలా టెర్మినాలజీస్ అనే టెక్నికల్ టెర్మినాలజీస్ అని అరైవ్ అవ్వటం వల్ల మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అవసరం ఉంది, ప్లస్ బిట్స్ అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంట్లో మెయిన్గా దానికోసమని సింపుల్గా ఫ్రేమ్ చేసాం సిలబస్ అంతా కూడా. సో వర్టికల్ యాక్సిస్, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆపోజిట్ రివర్స్ ఆర్డర్లో వస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వర్టికల్ యాక్సిస్ అంటే ఏంది, మీకు గుర్తు రావాల్సిన పదం హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ యాక్సిస్ అంటే వర్టికల్ ప్లేన్. అంటే ఇప్పుడు టెలిస్కోపు వర్టికల్ యాక్సిస్ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, వెంటనే ఈ షుడ్ బి రొటేటెడ్ ఎలా హారిజాంటల్ ప్లేన్. ఇప్పుడు హారిజాంటల్ యాక్సిస్ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈ షుడ్ బి రొటేటెడ్ ఎలా వర్టికల్ ప్లేన్. సో ఈ మాదిరిగా కానీ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. నెక్స్ట్ హారిజాంటల్ యాక్సిస్కి ఇంకో పేరు ఏం పేరు, ట్రనైన్ యాక్సిస్, ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఓకేనా. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్. సో యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అనేది మనకు కనపడుతుందా, కనపడదు. సో ఇది ఒక ఇమాజినరీ లైన్. సో యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటే యాక్చువల్గా ఒక టెలిస్కోప్కి ఆబ్జెక్ట్ గ్లాస్ అనేది ఫిక్స్ చేస్తుంటాం, అలాగే సెంటర్ ఆఫ్ ఐపీస్. సో ఒక ఇమాజినరీ లైన్ అనేది ఆబ్జెక్ట్ గ్లాస్ నుంచి ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఐపీస్ నుంచి పాస్ అయితే దాన్ని యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్. సో దీనిలో 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆబ్జెక్ట్ గ్లాసు, ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఐపీస్. ఓకేనా. సో ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ది ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఐపీస్, ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఆబ్జెక్ట్ గ్లాస్, దట్స్ ఆల్. అండ్ యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్. సో ఇట్ ఈస్ ది ఇమాజినరీ లైన్ టాంజెన్షియల్ టు ది లాంగిట్యూడినల్ కర్వ్ ఆఫ్ బబుల్. సో బబుల్ ట్యూబ్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, సైడ్స్ అనేవి వర్టికల్గా ఉంటాయి, ఎండ్స్ అనేవి చాంపియర్గా ఉంటాయి. సో అలాంటప్పుడు లాంగిట్యూడినల్ కర్వ్ ఆఫ్ బబుల్ ట్యూబ్. సో ఒక ఇమాజినరీ లైన్ ఈ లాంగిట్యూడినల్ కర్వ్ ఆఫ్ బబుల్ ట్యూబ్ నుంచి పాస్ అవుతే దాన్ని యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్ అంటాం. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోలిమేషన్. సో ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ పాసింగ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్రాస్ ఎడ్జ్ డయాఫ్రమ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఆబ్జెక్ట్ గ్లాస్. సింపుల్గా ఏంటంటే ఒక టెలిస్కోప్లో డయాఫ్రమ్ అనేది ఉంటుంది, ఆ డయాఫ్రమ్ అనేది క్రాస్ ఎడ్జ్ని క్యారీ చేస్తుంది. ఈ క్రాస్ ఎడ్జ్ వల్ల యూజ్ ఏంటి, ఏదైనా బైసెక్ట్ చేయాలి ఆబ్జెక్ట్ని, ఎగ్జాక్ట్గా ఈ క్రాస్ ఎడ్జ్ని యూజ్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్గా ఒక యాక్సిస్ అనేది పాస్ ఉందంటే తెలుస్తుందా తెలియదు. సో ఇది కూడా ఒక ఇమాజినరీ లైన్ passing through the intersection of cross heads with respect to the diaphragm and optical center of object glass. Next, centering. So the main source of centering is wherever you have to take in the readings and computations from angular computations, you must ensure that the instrument should be centered or not. So the process of setting theodolite exactly over the ground station mark is known as centering. Next, ట్రాన్సిటింగ్. సో ఇందాకే చెప్పుకున్నాం, మనకి హారిజాంటల్ ప్లేన్ అండ్ హారిజాంటల్ యాక్సిస్ అంటే గుర్తు రావాల్సింది వర్టికల్ ప్లేన్, వర్టికల్ యాక్సిస్ గుర్తు రావాల్సింది హారిజాంటల్ ప్లేన్. సో ట్రాన్సిటింగ్ అంటే ఏంటి, టెలిస్కోప్ని అలాంగ్ వర్టికల్ ప్లేన్ 180 degrees కానీ రొటేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాక్సిస్ దాన్ని ట్రాన్సిటింగ్ అంటాం. సో దీనికి ఇంకో పేరు ఏం పేరు, హారిజాంటల్ యాక్సిస్కి ట్రనైన్ యాక్సిస్ అని పేరు, అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. నెక్స్ట్ స్వింగింగ్ ఆఫ్ టెలిస్కోప్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనకి హారిజాంటల్ ప్లేన్ అనగానే గుర్తు రావాల్సిన పదం వర్టికల్ యాక్సిస్. అది కూడా ఎలాగా, విత్ రెస్పెక్ట్ టు ది 180 degree. సో స్వింగింగ్ అంటే ఏంటి, హారిజాంటల్ ప్లేను, ట్రాన్సిటింగ్ అంటే ఏంటి, వర్టికల్ ప్లేను, దట్స్ ఆల్. నెక్స్ట్ ఫేస్ లెఫ్ట్. వేరెవర్ ది వర్టికల్ సర్కిల్ షుడ్ బి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అబ్జర్వర్, దట్ షుడ్ బి ఫేస్ లెఫ్ట్ అబ్జర్వేషన్. ఫేస్ రైట్ అంటే ఏంది, వర్టికల్ సర్కిల్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ది అబ్జర్వర్ ఉంటే అది ఫేస్ రైట్. మీకు ఇది కూడా గుర్తుండకపోయింది అనుకోండి, సింపుల్గా ఫేస్ లెఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా ఫేస్ లెఫ్ట్ అబ్జర్వేషన్స్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. నెక్స్ట్ టెలిస్కోప్ నార్మల్.
టెలిస్కోప్ నార్మల్ మీన్స్ ది వర్టికల్ సర్కిల్ షుడ్ బి ఇన్ లెఫ్ట్ సైడ్. అంటే మొత్తం వర్క్ అయిపోయాక, లేకపోతే ఒకవేళ ఒక ఇన్స్ట్రుమెంట్ని బాక్స్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు ఆ వర్టికల్ సర్కిల్ అనేది ఎగ్జాక్ట్గా మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంటే టెలిస్కోప్ నార్మల్గా ఉందని అర్థం. నెక్స్ట్, టెలిస్కోప్ షుడ్ బి ఇన్వర్టెడ్. వర్టికల్ సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంటే టెలిస్కోప్ ఇన్వర్టెడ్. సో ఫండమెంటల్ లైన్స్ ఆఫ్ ది ట్రాన్సిట్ థియోడలైట్ అంటే ఏంటి? సో ఇప్పుడు వరకు మనం డెఫినేషన్స్ నేర్చుకున్నాం. వర్టికల్ ప్లేన్ని హారిజాంటల్ ప్లేన్ అని, వర్టికల్ యాక్సిస్ అని, హారిజాంటల్ యాక్సిస్ అని. సో అయితే ఏ లైను దేనివల్ల ఎగ్జాక్ట్గా ఏ యాక్సిస్ ఎక్కడుంటే మనం తీసుకున్న అడ్జస్ట్మెంట్స్ కానీ, రీడింగ్స్ కానీ, కాంపిటేషన్స్ కానీ యాక్యురేట్గా ఉంటాయని తెలుసుకోవాలి. అవునా? సో అటువంటప్పుడు ఈ డిజైర్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఫండమెంటల్ లైన్ షుడ్ బి అక్యురేట్ మేనర్. అంటే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక యాంగిల్ మెజర్ చేసేటప్పుడు ఆ యాంగిల్ తీసుకునే పద్ధతి కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. దానికి కొన్ని డిజైర్డ్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. సో మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే ఇదే. బిట్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్న టాపిక్ ఏంటి? ఇదే. సో వర్టికల్ యాక్సిస్, ఫస్ట్ ఫండమెంటల్ లైన్ వర్టికల్ యాక్సిస్. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోలిమేషన్. నెక్స్ట్ horizontal and trunnion axis. Next, axis of altitude bubble and telescope level. Next, axis of telescope. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించారంటే నేను ఆర్డర్ ప్రకారం వస్తున్నాను. సో వర్టికల్ యాక్సిస్, సో బాటమ్ నుంచి ఒక టెలిస్కోప్ నార్మల్ పొజిషన్లో ఉంది అంటే వర్టికల్ సర్కిల్ లెఫ్ట్ సైడ్లో ఉంది అంటే వర్టికల్ యాక్సిస్ నెటార్గా ఉన్నట్టు. నెక్స్ట్ బబుల్ ట్యూబ్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా మన సెంటరింగ్ చేసే డివైజ్, అది సెకండ్. లైన్ ఆఫ్ కోలిమేషన్ అంటే టెలిస్కోప్ అనేది నార్మల్ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్లో ఉంది. నెక్స్ట్ హారిజాంటల్ ఆర్ ట్రైన్ యాక్సిస్. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ బబుల్ అండ్ టెలిస్కోప్ లెవెల్ అండ్ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్. సో ఇవి ఫండమెంటల్ లైన్స్. వీటి గురించి ఒక్కోటి నీట్గా చూద్దాం. రిలేషన్షిప్ ఆఫ్ ఫండమెంటల్ లైన్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో యాక్సిస్ ఆఫ్ ప్లేట్ లెవెల్ అనేది ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండాలి. దేనికి? వర్టికల్ యాక్సిస్కి. అంటే వర్టికల్ యాక్సిస్ మస్ట్ బి పర్పెండిక్యులర్ టు ది ప్లేట్ లెవెల్. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, లైన్ ఆఫ్ కోలిమేషన్. ఈ మధ్యలో సెంటర్లో హైలైట్ చేసిన వర్డ్స్ డిజైన్ కోసం కాదు, మీకు అర్థమయ్యే దానికోసం. ఓకేనా? ద లైన్ ఆఫ్ కోలిమేషన్ షుడ్ కోయిన్సిడెన్స్ విత్ ది ఆప్టికల్ యాక్సిస్ ఆఫ్ ది టెలిస్కోప్. అంటే ఎగ్జాక్ట్గా లైన్ ఆఫ్ కోలిమేషన్ అనేది ఉంచినప్పుడు టెలిస్కోప్ ఎలా ఉంటుంది? హారిజాంటల్గా ఉంటుంది. అంటే ఆప్టికల్ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అనేది ఎలా ఉంటుంది? లైన్ ఆఫ్ కోలిమేషన్కి కోయిన్సిడెన్స్ అయి ఉండాలి. నెక్స్ట్, ఇది దేనికి పర్పెండిక్యులర్గా ఉండాలంటే వర్టికల్ యాక్సిస్. ఒకటి గుర్తుపెట్టుకున్నారా? వర్టికల్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా మాత్రమే ఉంటుంది. మిగతా ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి యాక్సిస్ మాత్రం దానికి పర్పెండిక్యులర్గానో లేదా దానికి ప్యారలల్గానో మారుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, హారిజాంటల్ యాక్సిస్ మస్ట్ బి పర్పెండిక్యులర్ టు ద వర్టికల్ యాక్సిస్. సో చెప్పుకున్నాం, వర్టికల్ యాక్సిస్ మాత్రం పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి వచ్చే యాక్సిస్ మాత్రం దీనికి పర్పెండిక్యులర్గా ప్యారలల్గా మారుతూ ఉంటుంది. సో దీనికి వచ్చిన లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, లైన్ ఆఫ్ కోలిమేషన్ షుడ్ బి రైట్ యాంగిల్స్ టు ద హారిజాంటల్ యాంగిల్స్. సో రైట్ యాంగిల్స్ అంటే 90 degrees. అంటే ఎగ్జాక్ట్గా లైన్ ఆఫ్ కోలిమేషన్ అనేది హారిజాంటల్ యాక్సిస్కి ఎగ్జాక్ట్గా 90 degreesలో ఉండాలి. నెక్స్ట్, వర్టికల్ సర్కిల్ షుడ్ బి 0 వెన్ ద లైన్ ఆఫ్ కోలిమేషన్ ఈస్ హారిజాంటల్. అంటే టెలిస్కోప్ ఎగ్జాక్ట్గా హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్లో ఉంది, వర్టికల్ సర్కిల్ 0లో ఉందంటే ఆటోమేటిక్గా లైన్ ఆఫ్ కోలిమేషన్ అనేది హారిజాంటల్గా ఉన్నట్టు. లేకపోతే హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్గా ఉంటే వర్టికల్ సర్కిల్ అనేది 0లో ఉన్నట్టు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఇన్స్ట్రుమెంట్ సెంటర్. ఎక్కడైతే వర్టికల్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్, లైన్ ఆఫ్ సైట్ కలుసుకుంటాయో దాన్ని ఇన్స్ట్రుమెంట్ సెంటర్ అంటాం. నెక్స్ట్, ప్లేట్ బబుల్ అనేది దాన్ని సెంట్రల్ పొజిషన్ ఆక్యుపై చేస్తే ఆ వర్టికల్ యాక్సిస్ అనేది ట్రూలీ వర్టికల్. అంటే మనం లెవెల్ చేసిన తర్వాత ఆ బబుల్ ట్యూబ్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చిందంటే ఆ వర్టికల్ యాక్సిస్ అనేది ట్రూలీ వర్టికల్ అనే అర్థం. అంటే సెంట్రల్ పొజిషన్కి ఒకసారి ప్లేట్ బబుల్ వచ్చిందంటే ఆ వర్టికల్ యాక్సిస్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్ అన్నట్టు. సో ఈ వర్టికల్ యాక్సిస్ అనేది ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ ఉంటే ఆటోమేటిక్గా లైన్ ఆఫ్ కోలిమేషన్, ఆప్టికల్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్
and plate bubble and vertical circle should be in exactly perpendicular to the axis of the vertical direction. Okay.